అండి. దిస్ ఇస్ డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ. చాలా మందికి యాక్చువల్గా ఈ క్యాన్సర్ గురించి ప్లస్ హోమియోపతిలో క్యాన్సర్ మెడిసిన్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ చాలా మందికి ఐడియా ఉండదు. హోమియోపతిలో కూడా చాలా మెడిసిన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి క్యాన్సర్ కు ట్రీట్మెంట్ కోసం మెడిసిన్స్ ఉన్నాయి. కాకుంటే అది స్టేజ్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ని బట్టి ఉంటుంది. ఫైనల్ స్టేజ్ లో కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. సపోజ్ వాళ్ళు కీమోథెరపీ తీసుకుంటుంటే లైఫ్ ప్రొలాంగేషన్ కోసం, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తూ, ఇమ్యూనిటీని పెంచుతూ, ప్లస్ వాళ్ళు వాడే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ను ఫేస్ చేసేటట్టు బాడీకి ఇమ్యూనిటీని పెంచడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. అలాగా కాకుండా ఇనిషియల్ స్టేజ్లో, ప్రైమరీ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో ఉంటే కనుక హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మంచి క్యూర్ కూడా అవుతుంది. కాకుంటే దాంతోపాటు కూడా వాడుకోవచ్చు, ఇంగ్లీష్ మందుతో పాటు వాడుకోవచ్చు. లేదు వాళ్ళు ఇంకా హోప్ లేదండి అంటే కనుక మనకు లైఫ్ ప్రొలాంగేషన్ కోసము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే నిద్ర, ఆకలి, మోషన్ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ కోసము పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కీమోథెరపీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వామిటింగ్ సెన్సేషన్, హెయిర్ ఫాలింగ్, తర్వాత వెయిట్ ఎమాషియేషన్, ఆకలి లేకపోవటము, వామిటింగ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్కిన్ డిస్కలరేషన్, ఇవన్నీ కూడా నివారించుకోవడానికి హోమియోపతిని సైడ్ మెడిసిన్ కింద వాడుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ.